ఇరాన్లో మళ్ళీ ఆయిల్ తోడడం, మళ్ళీ ఇరాన్ సంపదని దోచుకెళ్లడం అనేది మళ్ళీ మొదలుపెట్టాయి. మళ్ళీ మొదలు పెడుతూ ఉన్న దాన్ని ఇక్కడ ఉన్న మతం ఒప్పుకోలేదు. 1979లో ఖమేనీ విజృంభించడం మొదలుపెట్టాడు. వెస్టర్న్ వరల్డ్ కి వ్యతిరేకంగా మాకు మీ అమెరికా అవసరం లేదు, మీ విధానం అవసరం లేదు, మా మతం మాకుంది, మా పాలన మేము చేసుకోగలం, మా స్వరాజ్యం మాకుంది, మీ కంపెనీలు అవసరం లేదు, మీరు అవసరం లేదు, మీ పప్పెట్లు అవసరం లేదు అంటూ ఒక ఉద్యమాన్ని తీవ్ర రూపంగా తీసుకొచ్చారు ఖమేనీ. ఆ ఉద్యమం కాస్త ఎలా వచ్చింది అంటే ఏకంగా ఈ రహేషా పెహ్లావి అప్పటికే ఒక 10 సంవత్సరాల పాటు ఇరాన్లో ప్రధానిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల పాటు కూడా అమెరికా పెత్తనం కొనసాగిస్తూ, అమెరికా ఏం చెబితే అది చేస్తూ, అమెరికా ఎవరిని చంపమంటే వాళ్ళని చంపిస్తూ రహేషా పెహ్లావి తన అప్రతిహాతంగా ఈ 10 ఏళ్ల పాటు తన రాజ్యాన్ని ఒక అధికారంలో కూర్చొని కొనసాగించారు. అయితే ఖమేనీ తనని ఏమాత్రం ప్రశాంతంగా కూర్చొనివ్వలేదు. 10 ఏళ్లు కూడా రహేషా పెహ్లావికి దినదిన గణంగానే నడిచింది. అది కాస్త ఎక్కడికి వెళ్ళిందంటే 1979లో ఖమేనీ అండ్ ఇరానీ సైన్యం, ఇరాన్ ప్రజలందరూ కలిసి ఈ రహేషా పెహ్లావిని అంటే ఆ దేశ ప్రధానిని నడి రోడ్డు మీద ఉరి తీశారు. రోడ్డు మీదకి తీసుకొచ్చి ఉరి తీసేలాంటి పరిస్థితి కారణమైంది. అల్లర్లు, అలజడులు అతి పెద్ద స్థాయిలో జరిగాయి. రీసెంట్ గా బంగ్లాదేశ్ లో జరుగుతున్న కొన్ని అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సరే అంటే బంగ్లాదేశ్ అల్లర్లకి కారణం మరొకరున్నారు. సేమ్ అమెరికా చేసే అల్లర్లు కూడా ఇలాంటివే. ఈ నేపథ్యంలో రహేషా పెహ్లావిని మట్టుపెట్టేశారు ఇరాన్ ప్రజలు. ఇరాన్ ప్రజలు మట్టుపెట్టిన తరువాత రహేషా పెహ్లావి కొడుకుని రహేషా పెహ్లావి 2 అంటారు, ఇతన్ని ప్రిన్స్ అంటారు. అప్పటికప్పుడే అమెరికా ఏం చేసింది అంటే ఒక మళ్ళీ ఫ్లైట్ జెట్లు వస్తాయి, CIA ఫ్లైట్ జెట్లు, అతన్ని తీసుకొని అమెరికాకి మళ్ళీ అక్కడ ఒక పొలిటికల్ అసైలం ఇచ్చారు. పొలిటికల్ అసైలంలో భాగంగా రహేషా పెహ్లావి కుమారుడు ప్రస్తుతానికి అమెరికాలో పొలిటికల్ అసైలంలో అక్కడ ఉన్నాడు. ఇప్పుడు అతన్ని తీసుకొచ్చి ఇరాన్లో పెట్టడమే అమెరికా పగ. ఇప్పటికి 47 సంవత్సరాలుగా పెహ్లావి కుమారుణ్ణి కాపాడుతూ వస్తున్న అమెరికా ఇప్పుడు పెహ్లావి కొడుకుని తీసుకొచ్చి ఇరాన్లో ప్రెసిడెంట్గా చేయాలనుకుంటుంది. అందుకే ఎవరైతే సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో, సెకండ్ సుప్రీం లీడర్ వచ్చినా, థర్డ్ సుప్రీం లీడర్ వచ్చినా, సుప్రీం లీడర్ ఇరాన్లో అన్న పదం వినిపిస్తేనే మేము అతన్ని బతకనివ్వం, లేపేస్తామనే లాంటి శపథాలు, అలాంటి వార్నింగ్లు నడుస్తున్నాయి. అంటే అసలు స్టోరీ ఇప్పుడు అర్థమైందా? పెహ్లావి 2ని తీసుకొచ్చి ఇరాన్ దేశ ప్రధానిగా చేయాలి. అమెరికా పప్పెట్టిని ఇరాన్ దేశ ప్రధానిగా చేసుకుంటే ఇరాన్ తమ చెప్పు చేతల్లో ఉంటుంది అనే అతిపెద్ద భారీ కుట్రలో భాగమే ఈ జరుగుతున్న యుద్ధం.